ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా కిల్లంపూడి ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీలను కిల్లంపూడి మండలం వీరవరంలో తోట గాంధీ నివాసంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మర్యాదపూర్వకంగా కలిసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విచ్చేసిన జ్యోతుల నెహ్రూ, నవీన్లకు ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీలు తమ అనుచర గణంతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వీరవరం గ్రామంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, నాకు బంధుత్వం ఉన్న తోట రవి, తోట గాంధీలను తెలుగుదేశం పార్టీలోకి రమ్మని ఆహ్వానించడానికి వచ్చానని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తోట రవి, తోట గాంధీలు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేసిన మమ్మల్ని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడంతో కార్యకర్తలు, అనుచరులతో సమావేశం త్వరలో పార్టీలో చేరి నెహ్రూ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ అనుచరులతో పాటు తోట రవి, తోట గాంధీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లైటింగ్ అవుతున్నారండి. ఎన్నికల సీజన్ గట్టిగా ఉంటే ఇంకో 3 మాసాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఈ నియోజకవర్గంలో పోటీ చేయదలుచుకున్నాను, పోటీ చేస్తాను. అయితే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పెద్దలందరినీ కూడా కలవాలి, నాకు మద్దతు ఇవ్వమని చెప్పేసి కోరాలనేటటువంటి ఆలోచనతో మొన్నే కిర్లంపూడిలో గౌరవ పద్మనాభం గారిని కలవడం జరిగింది. ఆయన పార్టీకి సంబంధం లేకుండా మనస్ఫూర్తిగా మీకు సపోర్ట్ చేస్తాను. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా, పరోక్ష రాజకీయాల్లో ఉన్నా, ఈసారి మాత్రం మీకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలాగే మరి రాజకీయాల్లో వీరవరం కూడా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి గ్రామం. అంతేకాకుండా ఈ గ్రామంతో నాకు అన్ని రకాల అనుబంధాలు ఉన్నాయి. ఇక్కడ నా పక్కన కూర్చున్నటువంటి 2 గంట కూడా ఈ గ్రామం మీద ఎక్కువ అవగాహన, ఏ కుటుంబం ఏంటి, ఏ పరిస్థితులు ఏంటి అన్నది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇక్కడే పెరిగాను నేను. అయినప్పటికీ కూడా గత ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మేము దూరం అయ్యాం. మళ్ళీ తిరిగి కలవాలి, అంతా కలిసి నడవాలి అని కోరడం కోసం నేను ఇవాళ రావడం జరిగింది.
మరి ముఖ్యంగా మండలాధ్యక్షుడు రవి గారు, మా మేనల్లుడు గాంధీ, జడ్పీటీసీ గారు అంటే మా అక్క ఆవులి ఎప్పుడు మనస్ఫూర్తిగా నన్ను అతుకునేటటువంటి ఇదే సిపి పార్టీలో జరుగుతున్న పరిణామాలు నాకు నచ్చక నేను మా జడ్పీటీసీ గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని మన స్థానిక ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు మమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి ఈరోజు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. మేము ఈయన ఆహ్వానించిన దాన్ని మేమందరూ కూడా స్వాగతిస్తూ మా యొక్క కార్యకర్తలని, మా యొక్క శ్రేయభిలాషులు అందరినీ కూడా అడిగి తొందరలోనే మేము నెహ్రూ గారి బాటలో నడుస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం. ధన్యవాదాలు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.